అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగం జరుగుతుంది గాను డాక్టర్ శ్రీమతి రేణుకా గారు, డాక్టర్ శ్రీ హరి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశోద్ధులకు ఆకలి తీర్చడానికి ఆ పరమశివుని ఆశీస్సులతో డాక్టర్ శ్రీమతి రేణుకా మేడం గారి, డాక్టర్ శ్రీ హరిసార్ గారి వివాహ దినోత్సవ శుభ సందర్భంగా అనగం చేయడం జరుగుతుంది. అదే డాక్టర్ శ్రీమతి రేణుకా మేడం గారికి, డాక్టర్ శ్రీ హరిసార్ గారికి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరణ జరుపుకోవాలని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ డాక్టర్ శ్రీమతి రేణుకా మేడం గారు, డాక్టర్ శ్రీ హరిసార్ గారు. అలాగే మీ కుటుంబ సర్వధర్మం మీకు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అలాగే వీరందరి తరఫున కూడా మీకు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ మరో వసంతం నిన్న మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ అలాగే ఏం లేని గడిచిన చెరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆపేలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధనను కోరుకుంటూ మీ జంటకి పెళ్లి శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన డాక్టర్ శ్రీమతి రేణుకా మేడం గారికి, డాక్టర్ శ్రీ హరిసార్ గారికి, శ్రీమతి శారద గారికి, శ్రీ సివిఆర్ కుమార్ గారికి, శ్రీమతి సివిఆర్ కుమార్ గారికి, డాక్టర్ శ్రీమతి వనజాక్షి గారికి, డాక్టర్ శ్రీ సతీష్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసంచాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడితరంగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంచమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే డాక్టర్ శ్రీమతి రేణుకా గారికి, డాక్టర్ శ్రీమతి వనజాక్షి గారికి, శ్రీమతి శారద గారికి, శ్రీమతి సివిఆర్ కుమార్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధలు కోరుకుంటూ అలాగే మీకు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జన కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందితో చేపిస్తున్న పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీమతి రేణుకా మేడం గారు, డాక్టర్ శ్రీ హరిసార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ మర్ద కాజా, అలాగే ఫ్రూట్స్ బనానా, రైస్, పాలకూర పప్పు, అలాగే ఆలు బఠానీ మసాలా, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ.